అయిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ప్రతి విషయంపై విమర్శించే వారిలో అంబటి రాంబాబు మొదటి వరుసలో ఉంటారు. ఎందరో నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం జగన్ అడుగుల వెంట నడుస్తున్నాడు. కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలు నిలుస్తున్నాడు. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సమయంలో కూడా అంబటి రాంబాబు తన ట్విట్టర్లో రాజకీయ దుమారం లేపారని చెప్పొచ్చు. అంతేకాదు వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్ల అరెస్ట్ చేస్తున్న క్రమంలో కూడా తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పలువురు టీడీపీ నేతలపై అంబటి ఫిర్యాదు కూడా చేశాడు. ఇలా ఏదో ఒక రూపంలో అంబటి నిరంతరం వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు. తాజాగా మరో సెటరికల్ ట్వీట్తో అంబటి రాంబాబు హల్చల్ చేస్తున్నాడు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు తన కేబినెట్ పరిధిలోని మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ర్యాంకుల్లో నారా లోకేష్కి 8వ స్థానం, పవన్ కళ్యాణ్కు 10వ స్థానంగా కదా, 9వ స్థానం అంటారేంటి? ఈ ర్యాంకులు ఫైళ్లు క్లియరెన్స్కు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రకటించగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు. మంత్రివర్గపు ర్యాంకుల్లో 8-10 స్థానాలు సాధించిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్కు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. అంబటి చేసినటువంటి ఈ ట్వీట్పై టీడీపీకి చెందినటువంటి సానుభూతి పరులు, అదేవిధంగా